నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. నీట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ పొరపాటు, దానికి బదులుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించమంటూ విద్యార్థులు కావచ్చు, అలాగే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేయడం కావచ్చు, దానికి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ కావచ్చు, అలాగే కొన్ని వర్గాలకు సంబంధించి సపోర్టు, అటు లక్షలాదిగా తరలి వెళ్ళిన విద్యార్థుల సాక్షిగా పార్లమెంటు దగ్గర వాళ్ళపైన జరిగిన దాడి, ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది. ఎందుకు కేంద్రం మొండి వైఖరికి వెళ్తోంది? నిన్న విద్యార్థులతో చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. వాళ్ళు పెట్టిన డిమాండ్లను కొన్ని కేంద్రం అంగీకరించలేదు. మరి ఈ నీట్కి సంబంధించి కేంద్రం అనవసరమైన ఈగోకు పోతోందా? దానివల్ల భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? జరుగుతున్న పరిణామాలు ఏం సూచిస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. భరద్వాజ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ కావచ్చు, ఇటు సోనం వాంగ్చుక్ పెరుగుతున్న మద్దతు కావచ్చు, అలాగే అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఏకమై నిన్న పార్లమెంట్ దగ్గర చేసిన నిరసన కావచ్చు, ఏం చెప్తోంది? అంటే పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి, అలాగే పేపర్ సెట్టింగ్కి సంబంధించి కూడా గందరగోళం ఉంది అనేది చాలామంది, అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు దేశంలో. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేని మామూలు పేరెంట్ కూడా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆ పేపర్ సెట్ చేస్తున్న పద్ధతి కూడా బాలేదు, ఆ పరీక్ష నిర్వహిస్తున్న పద్ధతిలో కూడా అనేక లోపాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు రివ్యూ చేయరు? అవే మాట్లాడుతున్నారు వీళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్. మీ పరీక్షా విధానంలో లోపం ఉంది, అలాగే పేపర్ సెట్ చేయడంలో లోపం ఉంది, పోటీ పరీక్షల నిర్వహణలో లోపం ఉంది అని చెప్తున్నప్పుడు ఈ లోపాలు ఏం చెప్తున్నారో వాళ్ళు, దాని మీద ఒక ఓపెన్ డిస్కషన్ పెట్టడానికి ఎందుకు ప్రభుత్వం వెనకడుగేస్తోంది అనేది ఇప్పుడు అందరికీ డౌట్. వీళ్ళని పక్కన పెట్టేయండి, వీళ్ళు చేస్తున్న ఆందోళన ఓకే. ఈ ఆందోళనకి కౌంటర్ పార్ట్ మీ వైపు నుంచి ఒక జస్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉండాలి కదా. మీరు నలుగురిని పిలవండి, నలుగురిని మీరు విద్యావేత్తలు అనుకుంటున్న వాళ్ళని, మీరు నమ్మిన వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మీ సరస్వతి అభియానుల నుంచే జనాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక డిబేట్ పెట్టండి. పెట్టి వీళ్ళు చెప్తున్నటువంటి విమర్శలు ఇవి, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగి ఒక కౌంటర్ ప్రోగ్రామ్ ఒకటి చేయాలి కదా కనీసం. దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మీరు. దీని వెనకాల విచ్ఛిన్నకారులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు, దీని వెనకాల ఉగ్రవాదులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. మీరు ఎలా పడితే అలా దీని నిర్వాహకుల పట్ల, లేకపోతే దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రాము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి దీన్ని వినాశనం చేయటం అనే ప్రోగ్రాం ఆపేసి అసలు కోర్ డిస్కషన్ ఒకటి ఓపెన్ చేయండి దేశవ్యాప్తంగా. ఓపెన్ చేసి దానిలో వచ్చిన అవుట్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని ఆధారంగా ఒక నిర్ణయం ప్రకటించండి. అప్పుడు ఏంటిది, అన్ని ప్రాంతాల నుంచి అభిప్రాయాలు వస్తాయి కాబట్టి వస్తాయి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకొని ఎటువైపు మెజారిటీ ఉన్నదని మీద డెసిషన్ తీసుకుంటే అందరు కూడా ఆమోదయోగ్యమైపోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ని ప్రస్తుతానికి అతన్ని తప్పించండి, పక్కన పెట్టండి, మంత్రివర్గం నుంచి పక్కన పెట్టి మెయిన్ డిబేట్కి సిద్ధం అని ఒక మాట చెప్పాలి మీరు. చెప్పి ఈ డిబేట్లో మేము కొంతమందిని ప్రతిపాదిస్తాం, మీరు కొంతమందిని ప్రతిపాదించండి, ఒక గ్రేట్ డిబేట్కి వెళ్దాం, దానిలో పేరెంట్స్ నుంచి కూడా పార్టిసిపేషన్ తీసుకుందాం, దీన్ని ప్రతి జిల్లా కేంద్రంలోనూ జరుపుదాం. ఈ ప్రతి జిల్లా కేంద్రంలోనూ వచ్చినటువంటి అభిప్రాయాలని ఒక చోట పెట్టి దాన్ని స్క్రూటనైజ్ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుందాం అనేది. ఎందుకు వాళ్ళు నిర్మాణాత్మకమైన కార్యక్రమం తీసుకోకుండా విద్యార్థుల్ని నిన్న ఆ పార్లమెంటుకి వెడుతున్నటువంటి పార్లమెంటు ముట్టడి అని అన్నారు, కానీ నిజానికి ఎందుకు చేయాల్సి వచ్చింది అది మీరు నెల రోజులు పట్టించుకోనందుకు. కానీ మీరు 20 రోజులు ఆయన నిరాహార దీక్ష చేస్తే కనీసం ఒక రిప్రజెంటేషన్ రాలేదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు మనకు ధర్నా చౌక్లో జరుగుతూ ఉండగా ఎవరో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎవరో ఒక గవర్నమెంట్ ఆఫీసరో వచ్చి ఒక డిస్కషన్ మొదలు పెడతాడు. మీరు మరీ ఎక్కువ అడుగుతున్నారు, ఇలా కాదు, దీన్ని ఈ పద్ధతిలో సాల్వ్ చేయాలి, కాబట్టి మీరు ఒక డైలాగ్కి రండి, మనం కూర్చుని డిస్కస్ చేద్దామని చెప్తారు. ఒక నెగోషియేషన్ ప్రోగ్రామ్కి తెరెత్తాలి కదా ఎవరో ఒకళ్ళు. అసలు పట్టించుకోకుండా వదిలిపెట్టేసి
దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు ఇన్ని జరిగినా కానీ ఎవడు స్పందించకుండా ఉండటం వలన మీకు తెలియట్లేదు, నొప్పి తగలటం లేదు, మీకు శబ్దం అందటం లేదు, మీ చర్మం మొద్దుబారిపోయింది అని వీళ్ళు పార్లమెంటుకి ముట్టడి అనే పిలుపునిచ్చారు. ఆ ముట్టడి అంటే అక్కడ దాకా వచ్చి మీకు వినిపిద్దామనే గోడు, అంతకుమించి వేరే కోరికలు ఉండేవాళ్ళు. ఏదో భగత్ సింగ్ లాగా పార్లమెంట్లో బాంబులు వేయాలనో అలాంటి ప్రోగ్రామ్స్ ఏవి లేవు వాళ్ళకి. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు సంబంధించి ఆ కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఒకటి. అంతే. రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా నిర్మాణాత్మకంగా ఉండాలి అన్న ఒక ఆలోచన. అంతే. ఎందుకంటే విద్యా వ్యవస్థ మీద ఇప్పటికే అనేక మరకలు పడుతున్నాయి. ఒక రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ దగ్గరనే ప్రక్షాళన జరగకపోతే కింది వాళ్ళని ఏం క్వశ్చన్ చేస్తాము అనేది వాళ్ళ ఆవేదన కదా. అవును. ఎందుకంటే రైట్ వేలో అడుగుతున్నారు. ఇప్పుడు గతంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసినటువంటి మంత్రుల జాబితా ఒకటి ఉంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ఒక రైల్వే యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించి ఆయన రాజీనామా చేశాడు. నిజానికి ఆయన ఏమి ట్రైన్ నడపలేదు, ఆయనకు సంబంధం లేదు, ఆ సిగ్నలింగ్ వ్యవస్థలో కూడా ఎక్కడ ఆయన లేడు, కానీ రిజైన్ చేశాడు, నాది బాధ్యత అని. కాబట్టి దాన్ని మోడల్గా తీసుకోమని అడుగుతున్నారు వీళ్ళు. అవును, మోడల్గా తీసుకోండి అని. ఇప్పుడు ఎమర్జెన్సీలో జరిగినటువంటి దారుణాలకి బ్రహ్మానంద రెడ్డి గారు ఆ రోజున ఆవిడని నిలబెట్టాడు. తర్వాత మీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, నైతిక బాధ్యత వహించాలి మీరు అన్నాడు ఆయన. కాదు అంది ఆవిడ, పార్టీ నుంచి బహిష్కరించారు ఆవిడ్ని. అలా ఏదో ఒక మోరల్ ఇది ఉండాలి కదా. అది నష్టమా లాభమా అనేది పక్కన పెట్టేస్తాయి. మీరు కనీసం దేశవ్యాప్తంగా ఇంతమంది గగ్గోలు పెడుతున్నారు, దీన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి కదా కనీసం. ఎక్నాలెడ్జ్మెంట్ కూడా లేదు ఈరోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది గొడవ. ఎక్నాలెడ్జ్మెంట్ లేకపోగా మీరు ముందు రోజే వచ్చి మాట్లాడి ఉండాల్సింది. మీరు పార్లమెంటు ముట్టడి అనే ప్రోగ్రాం ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారో, ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మీడియా ముందుకు వచ్చి 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నాం అన్నాడు. కానీ అసలు భద్రత ఎందుకు ఏర్పాటు చేయాలి? మీరు వాళ్ళందరికీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మిలిటరీని తీసుకొచ్చి అక్కడ మోహరించాల్సిన అవసరమే ఉంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని. మీరు ఓపెన్గా ఒక 5గురు వచ్చి కూర్చుని ఒక 2 గంటలు మాట్లాడితే విషయం సెటిల్ అయ్యేది. అంతే కదా. అందరూ కామ్గా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మీరు అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అక్కడ? ప్రతిసారి ఇదే చేస్తున్నారు. నిన్న లాఠీ చార్జ్ చేయటం కావచ్చు, టియర్ గ్యాస్ కొట్టడం కావచ్చు, ఆ బ్యారికేట్ల మీద నుంచి పడి జనాలకి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటలైజ్ అయ్యి చాలా సందర్భాలు ఇలాంటివే జరుగుతాయండి. అంటే జలియన్ వాలాబాగ్ లాంటిదే క్రియేట్ చేశారు నిన్న అక్కడ. సార్ మళ్ళీ మోరోవర్ ఏంటంటే, ఇలాంటి ఆవేశంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు 2 మాటలు చెప్పినా తెలియకుండానే ఎగ్జైట్మెంట్ అయిపోతాం సార్. నిజంగానే ఇప్పుడు మనం గొంతు విప్పకపోతే, ఇప్పుడు మనం ధర్నా చేయకపోతే, మన హక్కుల్ని కాపాడుకోకపోతే మనకు మనుగడ ఉండదు అని ఒకరిద్దరు ఆ టైంలో ఉద్వేగభరితంగా మాట్లాడినా కూడా అప్పుడున్న ఆక్రోశానికి, ఆవేశానికి ఇమీడియట్గా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. దానివల్ల జరిగే మూల్యము, అది ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు దాంట్లో ఏంటి, బాధపడ్డ కొందరు పార్టీలకు అతీతంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సరే, కొందరు వాళ్ళ స్వార్థం కోసం అక్కడికి వచ్చారని అనుకుందాం, కానీ ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం అక్కడ ప్రొటెస్ట్ చేయాలని వచ్చిన చాలా మంది విద్యార్థులు మీ లాఠీ దెబ్బలకు బలయ్యారు. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? లాఠీ దెబ్బలకి బలైన వాళ్ళకి మాత్రమే కాదండి, నిన్న అక్కడ ధర్నా చౌక్ దగ్గర కూడా జరిగింది, అటాక్ జరిగింది అక్కడ కూడా. అంటే చాలామంది ప్రైవేటు, అంటే వీళ్ళు పోలీసులో లేకపోతే మిలిటరీనో పారామిలిటరీనో మరొకళ్ళు వాళ్ళు చేసిన విధ్వంసం కొంత ఉంది. ఇది కాకుండా వీళ్ళ పెయిడ్ బ్యాచెస్ వచ్చినాయి కొన్ని, అక్కడికి జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి వాళ్ళు అటాక్ చేశారు. అంటే కనిపించకుండా వాళ్ళు సివిల్లోనే ఉండి సడన్గా పక్కనే నిలబడి ఉంటాడు, ఎవరో అనుకుంటాడు ఇతను, అతను దాడి చేస్తాడు. సినీ ఫక్కీలో ఇంకా అలాంటివి కూడా జరిగినాయి నిన్న జంతర్ మంతర్లో. అంటే అక్కడ పార్లమెంట్ దగ్గర జరిగిన గొడవ వేరు, ఇక్కడ జరిగింది వేరు. ఎందుకంత అంటే ఇది ఆర్గనైజ్ చేసింది, ఇంత ఆర్గనైజ్ చేసి అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అలాగే జైపూర్లో అతని మీద
దాడి జరిగింది. ఆ దాడి ఏదో వ్యక్తిగతంగా జరిగిన దాడి కాదు, అది ప్లాన్ చేశారు, స్కీమ్ చేసి జరిపిన దాడే. నిరసనని ఎందుకు స్వీకరించడం లేదు? ప్రజలకి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఆడిట్ చేసేటువంటి రైట్ ఉంటుంది. ఆడిట్ చేసి మీరు ఈ తప్పులు చేస్తున్నారు, ఇది రెక్టిఫై చేసుకోండి అని చెప్పే హక్కు ఉండటమే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామిక లక్షణాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇది చాలా స్పష్టమైనటువంటి నియంతృత్వ ధోరణిలో వెళ్తున్నారు. ప్రజలకి ఆప్షన్ ఇవ్వడం లేదు వీళ్ళు, ఎవరికి ఆప్షన్ ఇవ్వడం లేదు. వితౌట్ ఆప్షన్ మేము చెప్తాం, మీరు వినాలి, మేము వినం, మీరు ఏం చేసినా మేము వినదలుచుకోలేదు, వినం అనేది చెప్పేశారు. ఈ బుల్డోజింగ్ ప్రోగ్రామ్ అనేదాన్ని అన్ని విభాగాలకి విస్తరించి వ్యవహరిస్తున్నారు వాళ్ళు. దీన్ని రూటెడ్గా జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది వీళ్ళు ఓపెనింగ్ ఎడ్యుకేషన్తో మొదలుపెట్టారు. విద్య, వైద్యం ఈ 2 ఏరియాలలోనూ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ప్రభుత్వం తప్పించుకుని వెడుతున్న తీరు, దాని మీద ఒక జాతీయ స్థాయిలో ఒక డిబేట్ ఓపెన్ చేయడానికి ఒక ప్రాతిపదిక దొరికింది ఇప్పుడు. దీన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని దింపటానికి ఇది చాలు. ఈ 2 అంశాలు చాలు. ఈ 2 అంశాల మీద వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు, ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అనేది రోడ్డు మీదకు తీసుకురాగలిగితే ప్రతి చోట, ప్రతి గల్లీలోనూ స్ట్రీట్ మీటింగులు పెట్టండి. వాళ్ళు ఎలాగూ బహిరంగ సభలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు, హాల్ మీటింగులకు కూడా పర్మిషన్లు ఇవ్వటం లేదు. కాబట్టి స్ట్రీట్ క్యాంపెయినింగ్ చేసి జనాల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి మాట్లాడితే చాలా మాట్లాడతారు వాళ్ళు కూడా. ఒక పబ్లిక్ ఒపీనియన్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కన్సెన్స్ తీసుకురావాల్సిన పరిస్థితిని వాళ్ళే తీసుకొచ్చారు ఎజెండాలో. అవును, కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే మాత్రము ఒక మంచి కాజ్కి అయితే సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది సార్. నిజంగా అవును, పార్టీలకు అతీతంగా నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ కనుక రాజకీయాల మకిలి అంటకుండా దీన్ని మీరు అన్నట్టు ఒక స్ట్రీట్ వైజ్ వార్ కావచ్చు, జనాల్లో నిత్యం ఇది డిస్కషన్ జరిగితే, రేపు మీ పిల్లలకు సంబంధించి ఇలాంటిదే జరిగితే, తెలివైన నీ కొడుకు సీటు రాకుండా నష్టపోతే ఏంటి అన్న ఒక థాట్ని కనుక థర్డ్ ప్రాసెస్లో రన్ చేయగలిగితే పెద్ద ఉద్యమం అయిపోతుంది. డెఫినెట్గా. అంటే రాజకీయమేనండి, ఇది రాజకీయమే. ఆల్టర్నేటివ్ పొలిటికల్ లైన్ ఒకటి చెప్పి మాట్లాడి జనాలతో అటాచ్ అవ్వాలి ఆయన. అది చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. చూద్దాం దీన్ని మరి కేంద్రం ఎంత దాకా తీసుకెళ్తుంది. ఉద్యమం అయితే కంటిన్యూ చేస్తామనేసి వాళ్ళు అంటున్నారు. ఎప్పుడు చెక్ పడుతుంది అనేది, చెక్ పెట్టుకోకపోతే తమ నెత్తి మీద తామే భస్మాసు రాష్ట్రం అన్నట్టు బీజేపీ ఏం చేస్తారని మ్యాక్సిమం కేసులు పెడతారు వాళ్ళ మీద. ఇప్పుడు ఉపా లాంటిది పెట్టినా ఆశ్చర్యం లేదు, జరిగింది కాబట్టి. అలా ఉపాయాలు పెట్టి తీసుకెళ్తే జనాల్లోకి మరింత రూటెడ్గా విషయం పెడుతుంది. వాళ్ళు లోపలికి వెళ్ళినా దాన్ని కమ్యూనికేట్ చేయడానికి నెట్వర్క్ ఉంది ఆల్రెడీ. ఆ నెట్వర్క్ దాని పని అది చేస్తుంది. చాలు, చాప కింద నీరులాగా వ్యవహారం వెళ్ళి వచ్చే ఎన్నికల్లో వీళ్ళ పరిస్థితి అయితే గందరగోళం చేసే అవకాశం ఉంది. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో 50 సీట్లు గెలిచాం అనేటువంటి ఒక దీంతో ఉన్నారు వాళ్ళు, ఒక బలంతో. అవును, అది ఇబ్బందికరంగా మారుతోంది. అది తగ్గి ప్రజల ముందు కొంచెం సబ్మిసివ్గా ఉండి ఉద్యమాల పట్ల వినయం ప్రదర్శించగలిగితే మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది అనుకుంటారు, లేదంటే తీసి పక్కన పెడతారు.